శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవస్థానం పాలక మండలి సమావేశం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరినాయుడు, దేవస్థానం ఈవో పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఉత్సవాలకు సంబంధించిన టెండర్లు, మౌలిక సదుపాయాలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నెలా నిర్వహించే సంకష్టహర చతుర్థి బంగారు రథోత్సవ సేవ టికెట్ ధరను 5,000గా నిర్ణయిస్తూ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. భక్తులకు మోదక ప్రసాదం అందించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బయట నుంచి నిలబడి దండం పెట్టుకొని వాళ్ళ హాలు తీసుకు కొట్టు పెట్టి సంతోషంగా అయితే వాళ్ళు శ్రీశైలం బోర్డు మెంబర్ హైదరాబాద్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే మనం చెప్పారు. మన టెంపుల్ నుండి మన జీవో కాపీ ఏదైతే మెంబర్స్ ఉందో అక్కడ ఈరోజు కాణిపాక దేవస్థానం సంబంధించి చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యమైన అజెండా ఏంటంటే, మనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 14 వినాయక చవితి, 15 నుంచి ధ్వజారోహణ ఉంటుంది కాబట్టి త్వరలో ఉభయదారులు కూడా సమావేశం నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో చేపట్టవలసిన పనుల్ని మనం సభ్యుల ముందు పెట్టడం జరిగింది. వారు ప్రతి ఏదైతే కలర్స్ వేయించడం, తర్వాత లైటింగ్, డెకరేషన్ ఇలాంటి సివిల్ వర్క్స్ అన్నీ కూడా సుమారుగా 21 పనులని ఐడెంటిఫై చేసి బోర్డు ముందు పెట్టడం జరిగింది. బోర్డు సభ్యులందరూ వాటిని నిశ్చితంగా పరిశీలించి వాటికి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా రేపు జరగబోయే బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యమైన సీఎం గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం కానివ్వండి, తర్వాత ప్రముఖులందరినీ కూడా కలవడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడం, దాని మీద కూడా డిస్కషన్ చేయడం. తొందరలో మనం పత్రిక కూడా ప్రింట్ అయిన పత్రిక ప్రింట్ అయిన తర్వాత ప్రముఖుల్ని కలిసి మనం వాళ్ళని ఆహ్వానించడానికి బోర్డు మెంబర్లంతా కూడా తీసుకోవడం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఈరోజు సమావేశం జరిగి మంచి వారు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కంప్లీట్ చేశాము. మిగిలిన చిన్న అంతకుముందు ఆమోదించిన వాటి మీద కూడా డిస్కషన్ చేశాం. ప్రముఖంగా మాత్రం రాబోయే బ్రహ్మోత్సవాల గురించి మాత్రం ఎక్కువ డిస్కషన్. వచ్చే బ్రహ్మోత్సవాలు ముందు జరిగిన దానికంటే కూడా ఘనంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మన ఉభయదారుల సహకారంతో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ఈవో గారి ఆధ్వర్యంలో, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం విషయాలు ఏమంటే, బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు జరుగు బ్రహ్మోత్సవాలను ఉభయదారుల సహాయ సహకారాలతో దేవస్థానం సిబ్బందితో ఎంతో వైభవంగా జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి పాలక మండలి సభ్యులందరూ కూడా వారి యొక్క ఆమోదం తెలిపి ఉన్నారు కాబట్టి ఉభయదారుల సమావేశం కూడా తొందరలో ఏర్పాటు చేస్తాం. గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులను తీసుకుని పత్రికలన్నీ రెడీ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుల వారిని, లోకేష్ బాబు గారిని కలిసి అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలని చెప్పి మేమందరూ కూడా నిర్ణయించడం జరిగింది.